మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, బీజాక్షరాలకి చాలా పవర్ ఉంటుంది అని అంటారు కదా. అవునమ్మా. మరి ఇప్పుడు ఎలాగో శివరాత్రి సీజన్ నడుస్తా ఉంది, అందరం ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటాం. ఓంలోనే ఉంది కదా బీజాక్షరం అంతా. అసలు ఓం అంటేనే బీజాక్షరం కదా. అసలు బీజాక్షరాలు చదవచ్చా, చదవకూడదా, ఎవరు చదవాలి, ఎప్పుడు చదవాలి, దాని ద్వారా ఫలితం ఎలా వస్తుందో తెలుసుకుందాం. బీజం అంటే ఏంటమ్మా? బీజం సీడ్, విత్తనం. విత్తనం కరెక్టే కదా. బీజాక్షరం అంటే ఒక విత్తనం లాంటి అక్షరం. ఓకే. ఒక్క బీజాక్షరం గనక మనం ఉచ్చరించినట్టయితే దానిలో నుండి మర్రి విత్తనంలోంచి మర్రి చెట్టు వచ్చినట్టుగా దేనికి సంబంధించిన బీజాక్షరమో దానికి సంబంధించిన జ్ఞానము, శక్తి అలా విస్తరిస్తాయి. అందులో నో డౌట్, అనుమానం ఏం లేదు. దాని పేరే బీజం. అంత పవర్ ఉంటుందమ్మా మాటకి. మరి బీజం బానే ఉంది కానీ మనకి బాగా కంటికి కనపడుతుంది గనక చెప్తున్నా. ఒక శనగ్గింజ ఉంది, అది బీజమే కదా. తెచ్చి అక్కడ ఎండబెట్టి అక్కడే పెట్టాం, మొక్క వచ్చిందా అందులో? అంటే మర్రి కనపడదు గనక శనగలు చెప్పా, రాలేదు కదా. దాన్ని తీసుకెళ్లి నీళ్లలో వేసి ఒక పూట నానాక మొలకొస్తుంది. అప్పుడు తీసుకెళ్లి నేలలో వేయి, లేదా నేలలో వేసి నీళ్లు జల్లు, మొలకొస్తుంది. దాని లక్షణం ఎంత ఉందో అంత మొక్క వస్తుంది కదా. అంటే బీజాక్షరం మొలకెత్తాలంటే ఏం కావాలి? బీజం మొలకెత్తాలంటే ఏం కావాలి? ఒక క్షేత్రం కావాలి కదా. క్షేత్రం ఉన్నంత మాత్రం సరిపోయిందా? ఓ రాతి మీద వేసాం లేదా నేలలో వేసాం కానీ నీళ్లు పొయ్యలేదు, మొక్క వచ్చిందా? రాదు. కనుక ఈ బీజాక్షరం అనేటటువంటిది ఎవరినైనా మనం తీసుకున్న తర్వాత నాటబడితే, నాటాలి, ఆ బీజం నాటుకుంటే దానికి తగినటువంటి దోహద క్రియలు చేస్తే, అంటే నీళ్లు పోయడం లాంటిది మొదలైనవి గనక చేసినట్టయితే అందులో నుంచి ఆ బీజాక్షరం దేనికి సంబంధించిందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం విస్తరిస్తుంది, మర్రి చెట్టులాగా. అట్లా ఉంటాయి. ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్క శక్తి కూడా ఉంది దానికి సంబంధించి. అటువంటి శక్తి మనకి విస్తరించి లోపల బయట కూడా విస్తరించాలి అంటే నీకు ఎటువంటి శక్తి కావాలో దానికి సంబంధించిన బీజాక్షరాలు ఉన్నాయి. నేను ఊరికే పిల్లలకు అర్థం కావడం కోసం ఎప్పుడు చెప్తూ ఉంటాను. రా అన్నాను, వస్తారు. రాలేదు, రా అంటా, చూసి రారు, రా అంటాను, వస్తారా రారా? వస్తారు. ఈ మూడింటికి తేడా ఉందా లేదా? అదే ఒక్క మాట. పెద్దవి ఎన్నో అక్షరాలు కూడా పలకల, ఒకటే ఒక అక్షరం, ఒకటే ఒక అక్షరం పలికినటువంటి దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని కాకు అంటారు. ఇంటెన్సిటీ అనేది జనరల్ గా మాట, ఇంటోనేషన్ అంటారు దాన్ని దీంట్లో భాషా శాస్త్రంలో. ఆ ఇంటోనేషన్ బట్టి ప్రభావం మారుతుంది. అంతే కదమ్మా. అంతే కదా. ఇప్పుడు 3 రాళ్ళు చెప్పాను మీకు, ఎంత తేడా వచ్చింది? ప్లీజింగ్, కొంచెం రిక్వెస్ట్, ఆర్డరింగ్, ఇంకా భయపెట్టేది కూడా ఉంటుంది తర్వాత. మరి ఇలా ఒక మామూలు నిత్య జీవితంలోనే ఒక అక్షరాన్ని మనం ఎన్నోసార్లు ఇచ్చిన ఉదాహరణ ఇది. నేను ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి, అంటే నా పిల్లలకే కాదు, విద్యార్థులకే కాదు, ఎవరు అడిగినా నేను ఇదే తేలిగ్గా అర్థమవుతుందని ఉదాహరణ చెప్తా. ఇదే ఇలా ఉంటే ఒక ధ్వనికి ఎంత శక్తి ఉంది అన్న దాన్ని మనం దీన్ని బట్టి అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉచ్చారణ చేయాలి. కరెక్ట్. ఒక్క బీజాక్షరానికి అనంతమైనటువంటి శక్తి, విస్ఫోటనం అంటారు, అలా విస్ఫోటనం చెందుతుంది. అలాంటి దాన్ని జాగ్రత్తగా చేశామా, అణు విస్ఫోటనం జరిగినప్పుడు అణుశక్తితో మనం ఉపయోగం ఏ రకంగా ఉపయోగపరుచుకుంటామో అట్లా, లేకపోతే విధ్వంసానికి కారణమవుతుంది. అందువల్ల ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి బీజాక్షరం ఉచ్చరించడానికి. ప్రిపరేషన్ గురించి కూడా ఎప్పుడు చెప్తాం. మనం స్టీల్ గ్లాసులో ఎన్నిసార్లు కాఫీ టీలు తాగినా అదేమవ్వదు. అవునమ్మా. మరి ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఒకసారి మంచి వేడి టీ తాగావు, రెండోసారి పోస్తే ఏమవుతుంది? అసలు పట్టుకోలేం కదమ్మా. పట్టుకోలేం కదా, అది పాడవుతుంది. అందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ మనకి హానికరం అవుతుంది. మరి సింహం పాలు తెచ్చి ఏ పాత్రలో పోసినా బద్దలైపోతుందిట, ఒక్క బంగారం తప్ప.
అవునా? మరి పాత్రత అన్నది ఒకటి ఉంటుంది, అంటే ఒక దాన్ని హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ, భరించగలిగిన శక్తి. ఈ భరించగలిగిన శక్తి కలిగినటువంటి వాళ్ళు బీజాక్షరాలు చదవచ్చు, మంత్రాలు చదవచ్చు. మనం వింటూ ఉంటాం, ఏదో ఈ మధ్య ఆంజనేయ మంత్రం తీసుకున్నాడండి మా వాడు పిచ్చెక్కి తిరుగుతున్నాడు అంటారు, ఇంకేదో చేశాడండి వాడు ఇంటి పట్టును లేకుండా సన్యాసి అయిపోయాడు అంటారు, ఇంకేదో చేసిన తగ్గించి మా వాడికి నిద్ర పట్టట్లేదు అంటారు. ఇట్లాంటివి వింటున్నాం కదా. ఎందుకు అంటే పాత్రత లేకుండా వచ్చాయి గనక. ఇట్స్ నాట్ ఏబుల్ టు కంటైన్ ది కంటెంట్. అందుకని బీజాక్షరాలు చాలా జాగ్రత్తగా, మనకి అధికారం వచ్చాక అంటే క్యాండిడేచర్ అర్హత వచ్చిన తర్వాత ఒకళ్ళ నుండి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రాసెస్లో చిన్న తేడా వస్తే ఫట్మంటుంది. ఉదాహరణకి ఎంతోమంది ఈ ఆన్లైన్లో ధ్యానము, శ్వాస ఇవి మొదలుపెట్టి అనారోగ్యాల పాలైన వాళ్ళు, అనారోగ్యాల పాలైన వారు ఉన్నారు. నాకే సరిగ్గా ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. నేను అనుకున్న కౌంట్ 1, 2, 3 కౌంట్ లెక్క పెట్టమంటారు కదా, దాంట్లో తేడా రావచ్చు. నేనే లెక్క పెట్టుకుంటూ శ్వాస పీల్చాలంటే నాకు ఇబ్బంది ఉంటుంది. అదే గురువు దగ్గరుండి ఈ టైంలో ఆయన 1, 2, 3, 4 అంటూ ఉంటే మనం అది పీలుస్తూ ఉండి అదో వారం రోజులు అభ్యాసం అయ్యాక అప్రయత్నంగా మనం నంబర్ చెప్పకుండా పీల్చగలుగుతాం, వదలగలుగుతాం. అప్పుడు అది తేలిక అవుతుంది. నా అంతటి నేనే చేసుకోవాలంటే ఎన్నేళ్ళైనా అలాగే అవుతుంది. అట్లాంటిది ఒక శ్వాస పీల్చి వదిలే దాని దగ్గరే ఇంత తేడా ఉన్నప్పుడు బీజాక్షరాలు, మంత్రాలు ఎట్లా పడితే అట్లా అలా విచ్చలవిడిగా వెదజల్లి పడేస్తూ ఉంటే వాన చినుకుల్లాగా ఏం లాభం? దాన్ని సారం తీసుకోలేకపోతున్నాం మనం. వన్ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ ఇట్. పట్టుకోగలగాలి. నిప్పు చేతులతో పెడితే, నిప్పు చేతుల్లో పెడితే పట్టుకోగలిగినట్టు పట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడికి పెట్టాలి. ఇప్పుడు ఓం నమ శివాయ అనకూడదు అంటే సాధారణంగా నమశివాయ అన్నది అందరికీ ఇవ్వబడిన మంత్రం. మంత్రం దాన్ని ఏమన్నారమ్మా? పంచాక్షరి అన్నారు. పంచాక్షరి అంటే ఏముండాలి? నా మా సి వా య, నమశివాయ, నమశివాయ అయిపోయింది. దాన్ని నేను నామంగా చేస్తే కూడా నాకు అసలు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓం అన్న దాని యొక్క విస్తృతమే నమశివాయ. ఓంకారంలో 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలు విస్తరిస్తే నమశివాయ అయింది. ఓం నమశివాయ అంటే 2 సార్లు నమశివాయ అన్నట్టు. ఓం అనేటటువంటిది కూడా అదొక్కటే మొట్టమొదట ఉన్న మంత్రం. ఓం ఇతేకాక్షరం బ్రహ్మ అని చెప్తారు. ఓం అనే ఒకే ఒక అక్షరమే పరబ్రహ్మ స్వరూపం. ఆ ఒక్కదాన్ని కనుక సాధన చేయగలిగితే ఇంకేం చేయక్కర్లా, ఇంకా ఏ మంత్రాలు అక్కర్లా, ఏ పూజలు అక్కర్లా, ఏ సాధనలు అక్కర్లా. కానీ చేయగలమా? ఓంకారం ఉచ్చరించడానికి ఒక పద్ధతి ఉంది. శ్వాసతో దాన్ని కలిపి ఉచ్చరించడానికి 14 మాత్రల కాలం పడుతుంది. 14 యూనిట్స్. మనం అ అంటే ఒక యూనిట్ అనుకోండి, అట్లాంటిది 14. మొత్తం ఓ అని చెప్పేది మొత్తం అంతా నేను 14 మాత్రలు చెప్పాల, మీకు ఉదాహరణకి చెప్పానంతే. అంత గనక అలా చెప్పినట్టు ఇలా ఊఢంగా వెళ్ళి అలా చేసేటటువంటి ఓంకారం. అంత ఓంకారం గృహస్థులు చెయ్యకూడదని కూడా చెప్పారు. ఒక్కసారి అది చేయడం ప్రారంభించిన తర్వాత ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళతో ఉన్న బంధాలన్నీ తగ్గిపోతాయి. అంచేత సన్యాసులు 14 మాత్రల కాలం చేస్తారు. మనం మామూలుగా కొంత ఓంకారం చక్కగా చేయొచ్చు. అట్లా చేస్తే ఆ ఒక్కటే చేసినా చాలమ్మా. అదొక్కటే విడిగా చేయడానికి పనికొచ్చేది. ఆడవాళ్ళు అయితే అస్సలు పలకకూడదు అంటారేంటమ్మా? నిజమేనా? అంటారమ్మా, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు. నోరుంది కదా అనొచ్చు. ఎన్నో అంటారు. శ్రీమాత్రే నమః అనుకోవాలంటారు. ఇప్పుడు శ్రీమాత్రే నమః ఓం కలపకూడదు అంటారు. అంటే మీరు గాని ఎవరి దగ్గర నుంచైనా లలితా రహస్యనామ సహస్రం గాని ఏదో ఒక మంత్రం గాను ఉపదేశం పొందితే అమ్మవారికి సంబంధించి ఓం శ్రీమాత్రే నమః. ఓం అని అనరమ్మా అసలు. దానికి ముందు 4 బీజాక్షరాలు పెడతారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అవన్నీ ఉపదేశం పొందితే చెయ్యాలి. లేకపోతే శ్రీమాత్రే నమః అంటే చాలు. నమశివాయ అనండి, నమశివాయ అని. ఓం చెప్పినా కూడా తప్పు. ఒక్క నమశివాయకు ముందు అది ఎందుకో లోకంలో అలవాటైపోయింది, పర్వాలేదు. కానీ మిగిలిన దేనికి కూడా ఓం నమః అనేది అన్నిటికీ చెప్పకూడదు. ఎందుకంటే కొన్నిటికి నమః ఉండదు, స్వాహ ఉంటుంది. కొన్నిటికి స్వధ ఉంటుంది. అన్నిటికీ ఒకటే ఉండదు కదా. సో హైలీ ఇంటెన్స్డ్.
అక్షరాలు కాబట్టి వాళ్ళు అబ్బా, దగ్గర పెట్టుకుంటారు. చాలా చాలా పవర్ఫుల్. ఎట్లాగంటే హై టెన్షన్ వైర్ లాంటివి. కొంచెం ఇన్సులేషన్ కావాలి. Yes. భయపెట్టారని అనుకుంటారేమో అందరూ. భయపడడం కాదమ్మా, జాగ్రత్త తీసుకోవడం వేరు, భయపెట్టి అయి చచ్చిపోతావు అని చెప్పడం వేరు, జాగ్రత్త నాయనా అని చెప్పడం వేరు. నేను చెప్పేది రెండోదే, జాగ్రత్త అని చెప్తున్నా. ఫర్ ష్యూర్ అమ్మా, మీరు చెప్పే చాలా జాగ్రత్త మమ్మల్ని ఎప్పుడు జాగృతం చేస్తూ ఉంటుంది. ధన్యవాదాలు. వస్తాయి.